పశ్చిమ బెంగాల్లో 285 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీఐ ఆదేశించింది. దక్షిణ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ నిర్వహించే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మే 21వ తేదీన పోలింగ్ నిర్వహించి మే 24వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పల్టా ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు, టీఎంసీ ఎమ్మెల్యే అక్కడ ప్రజలను ఓటు వేయకుండా అడ్డుకోవడంతో ఎలక్షన్ కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మే 21వ తేదీన మళ్ళీ ఎన్నికల పోలింగ్, తర్వాత 24న ఫలితాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దాదాపు 29వ తేదీన పోలింగ్ జరిగినటువంటి దక్షిణ పరిగణ చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఓటింగ్ వేయకుండా అడ్డుకున్నటువంటి టీఎంసీ ఎమ్మెల్యేల మీద ఈ రోజు గ్రామ ప్రజలందరూ కూడా ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా నిన్నటి నుంచి చేస్తున్నటువంటి నిరసనలు ఒకవైపు అయితే, ఈ రోజు టీఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఫల్తా ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నేరుగా ఈ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటిది బెంగాల్ రాష్ట్ర పోలీసులను తీసుకుని వచ్చి దాదాపు 15-20 మంది పోలీసులు వచ్చి గ్రామ ప్రజల్లోని మహిళలపై దాడులు చేయడంతో ఒక్కసారిగా కూడా ఆగ్రహవేశాలకు గురైనటువంటి ప్రజలు రోడ్డెక్కినటువంటిది. దాదాపు ఒకవైపు కంట్రోల్ తప్పుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటటువంటి ర్యాపిడ్ ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దిగింది. దాదాపు 100 నుంచి 150 మంది ర్యాపిడ్ ఫోర్స్ అంతా కూడా ఆ సమస్యకు సద్దుమణిగేలా కూడా ఇప్పుడు కూడా స్టిల్ అర్ధరాత్రి ఇప్పుడు 10:30 అయినా కూడా ఇప్పుడు కూడా ర్యాపిడ్ ఫోర్స్ ఆ గ్రామానికి అంతా కూడా ఒక సెక్యూరిటీ లాగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలందరికీ కూడా సెక్యూరిటీ ఒకవైపు ఉన్నది. రాష్ట్ర పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ ఏదైతే పోలీసులు రావడము గ్రామంలోకి వచ్చిన సమయంలో కూడా వారికి సంబంధించినటువంటి పేరుతో ఉండేటటువంటిది ఏదైతే డ్రెస్ మీద ఉండేటటువంటి దాన్ని తీసి వచ్చి వీళ్ళపై దాడులు చేశారు. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా ఎలక్షన్ కమిషన్ చాలా కీలకంగా మే 21వ తేదీన దక్షిణ పరిగణలో ఉండేటటువంటి 285 బూత్లు దీనికి తిరిగి మరొకసారి రీపోలింగ్ చేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. మే 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు ఈ 285కు సంబంధించినటువంటి పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దీని ఫలితాలు మే 24వ తేదీన వెలువడతాయి. కానీ ఇలా మొదటిసారి ఈ విధంగా రీపోలింగ్ మరొకసారి మూడవసారి అని చెప్పొచ్చు. రీపోలింగ్ మూడవసారి జరగడం అన్నది ఎలక్షన్ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. కానీ కీలకంగా ఎవరైతే ఓటు హక్కుని పోగొట్టుకున్నటువంటి ప్రజలు రోడ్లెక్కినటువంటి దానికి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వారికి మద్దతు ఇస్తూ చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.